వెల్కమ్ టు వేద హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో అటుకులతో ఒక మంచి బన్ దోశ రెసిపీని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీరు వీడియోలో చూస్తుంటేనే మీకు తినేయాలి అని అనిపిస్తుంది కదా, అంత బాగుంటుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక చిన్న కప్పు మెజర్మెంట్తో 1.5 కప్పు వరకు అటుకులు వేసుకుంటున్నాను. మీరు లావుగా ఉన్న అటుకులైనా సన్నగా ఉన్న అటుకులైనా ఏ ఉంటే అవి తీసుకోవచ్చు. వాటిని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత అవి మునిగే వరకు నీళ్లు వేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ రెసిపీలోకి వెజ్జీస్ వాడతాం కదా, ఆ వెజ్జీస్ని అయితే నేను ఇక్కడ వెజిటేబుల్ కటర్ ఉంటుంది కదా, చాపర్, దాంట్లో అయితే కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే చిన్నగా మాకు తరుక్కోవడం వచ్చు అనుకుంటే మీరు చాక్తో కానీ కత్తిపీటతో కానీ చిన్నగా కోసేసుకోవచ్చు. నేనైతే ఈ చాపర్లో చేసుకుంటున్నాను. నేను ఈ చాపర్ని ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. దీన్ని ప్రోడక్ట్ అనేది నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే దాన్ని చెక్ చేయండి. నేను ఇక్కడ ఈ చాపర్లో చాలా చిన్నగా కట్ చేసేసుకున్నాను. చాపర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి పర్చేస్ చేసుకోండి, చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాం కదా, వీటిని పక్కన పెట్టి ముందుగా మనం నానబెట్టుకున్న అటుకులు అయితే చక్కగా నానిపోయాయి చూడండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ అటుకులన్నిటిని వేసేసుకున్నాను. వేసుకొని మనం అటుకులు ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువగా సూజీ రవ్వ అండి, ఉప్మా చేసుకుంటాం కదా తెల్ల రవ్వ, ఆ రవ్వ వేసుకున్నాను. ఒక కప్పు వరకు పెరుగును కూడా వేసుకున్నాను. అలానే 1 కప్పు వరకు నీళ్లు పడతాయి. ఇక్కడ నాకు క్వాంటిటీ ఎక్కువ అవ్వటం వల్ల నేను వాటర్ అన్నీ ఒకేసారి వేయలేదు, కొంచెం వేసి మిక్సీ పట్టుకొని తర్వాత మిగతా కొంచెం కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని అయితే నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ ఇందాక ఫస్ట్ మిగిల్చాను కదా, ఆ వాటర్ని అయితే వేసేసి వాటిని కూడా మెత్తగా మిక్సీ పట్టి తెచ్చి వేసేసుకున్నాను. దీంట్లోకి టేస్ట్కి సరిపడేట్టుగా సాల్టు, అలానే చిటికెడు వంట సోడా కూడా వేసుకున్నాను. వంట సోడా అయితే కంపల్సరీ అండి, ఎందుకంటే బన్ దోశ కాబట్టి చక్కగా పొంగుతూ రావాలి అంటే వంట సోడా అయితే కంపల్సరీగా వేసుకోవాలి. ఇవన్నీ కలిసే విధంగా కలిపేసిన తర్వాత ముందు మనం చిన్నగా కట్ చేసి చాపర్లో పెట్టుకున్నాం కదా, ఆ వెజ్జీస్ని అయితే వేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. మీరు ఆ వెజ్జీస్లో ఇంకా కీరా ఇంకా మీకు ఏవైతే అవైలబుల్గా ఉంటే వాటన్నిటిని కూడా వెజ్జీస్ని అయితే వేసుకోవచ్చు. అవే వేసుకోవాలి, కొన్ని వేసుకోవచ్చు వేసుకోకూడదు అలా ఏమీ లేదండి. నేనైతే ఇక్కడ ఈ రెసిపీని అస్సలు నూనె వాడకుండా చేస్తున్నాను హెల్దీగా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక దోశ ప్యాన్ అయితే పెట్టుకున్నాను. బన్ దోశ వేసుకునే ప్యాన్, ఇలాంటి చిన్న ప్యాన్ ఉంటుంది కదా, ఆ ప్యాన్ పెట్టుకొని కాస్త నెయ్యిని వేసి, నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పిండిని అయితే ఒక గరిట వరకు వేసుకోవాలి. వేసుకొని రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు టర్న్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి ఆ ప్యాన్కి అతుక్కుపోతుందేమో రాదు ఏమో అనే డౌట్ అయితే అస్సలు లేదు. బయట మార్కెట్లో వందలు పెట్టి మనం టిఫిన్స్ తెచ్చుకునే పని లేకుండా ఇన్స్టెంట్గా హెల్తీగా ఇలా ప్రిపేర్ చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం బన్ దోశలన్నింటినీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ప్రిపేర్ చేసుకున్న బన్ దోశలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చూడండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. ఒక్కసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో రెసిపీ ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.